ఫోక్ సాంగ్స్లో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే బాగా గుర్తొచ్చేది నవ సందీప్ గారు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందుగా మీకు బాగా ఫేమస్ తీసుకొచ్చినటువంటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్తో స్టార్ట్ చేద్దాము. లవ్ ఫెయిల్యూర్ సాంగ్. మరిచేపోయావా నువ్వు, మారిపోయావా, ఒంటరి చేసావా, నన్ను వదిలేసి వెళ్ళావా, ఎవ్వరు లేని ఏకాకిలాగా మిగిలానే ఓ పిల్ల, అందమైన నా జీవితం అంతా ఆగమయ్యిందే నీ వల్ల. మరిచేపోయావా మనసా, మారిపోయావా. నేనేదో రావాలని రాలా కానీ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసిన. 1 year దాకా మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ మా ఫ్యామిలీకి కానీ అసలు కాంటాక్ట్లోనే లేను. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు? నాది వచ్చేసి ఇంటర్మీడియట్ అయిపోయిందండి. ఓకే, కాకపోతే 10th లోనే లవ్ ఫెయిల్. ఇంకా నా వల్ల కావట్లా. ఇంకా ఉంటుంది కదా లవ్ ఫెయిల్యూర్ అంటే గుర్తుకు రావడం అది ఇది అని చెప్పేసి. లైఫ్ ఆ 2 months ఏమో బాగా హాస్టల్ ఫీజు కూడా కట్టడం చేత కాకపోతే మీ ఫ్రెండ్ ఒక అతను తీసుకెళ్లి రూమ్ లో పెట్టుకున్నారని చెప్పేసి. అవును, అతని పేరు వచ్చేసి తరుణ్ అని చెప్పేసి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాడు. అతను అప్పుడు నన్ను బాగా సపోర్ట్ చేశాడండి. తన రూమ్లోకి తీసుకెళ్ళిపోయి అప్పట్లో ఆయన ఏదో కాస్ట్యూమర్గా ఒక సీరియల్కి కాస్ట్యూమర్గా చేసేటోడు. అతనికి వచ్చేదే 2000 ఎంతనో వస్తాయి పర్ డే. అందులో డైలీ నాకు 1000 రూపీస్ ఇచ్చేటోడు. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మన ఫ్రూట్ షాపులు ఉంటాయి కదా, ఫ్రూట్ షాప్లో అవి ఏంటంటే ఈవినింగ్ నైట్ టైంకి ఎత్తేసి అవి పాడైపోయిన పళ్ళు ఉంటాయి కదా, అవి అలా చెత్తలో పడేస్తారనమాట. నేను మా ఫ్రెండ్ ఒకడు వాడు ఇద్దరం వెళ్ళేసి అవి తినేసి పడుకునేటోళ్ళం అనమాట. అయ్యో, నైట్ టైం పగులంతా ఎక్కడో ఒకసారి తిరిగేది. నైట్ టైము మామూలుగా దొంగతనంగా రూమ్లోకి వెళ్ళిపోయేసేది. ఆ బెడ్షీట్లు అన్నీ తీసుకునేది, వచ్చేసి అక్కడ కొత్తగా కడుతున్నారు అప్పుడు మెట్రో, ఆ మెట్రో కింద పడుకునేసేది. నేను అలాగే నా ఫ్రెండు వాళ్ళ ఫ్రెండు ముగ్గురం. అవును, నా కోసం మీరు రాసిన సాంగ్స్లో ఇంకా మంచి సాంగ్ నా కోసం పాడతారా? రీసెంట్గా ఒకటి చేసామన్నమాట సాంగ్. అంటే రికార్డింగ్ అయిపోయింది, ఇంకా షూట్ అవ్వలే. రాతలో లేని రాధమ్మ సాంగ్ పేరు. అది ఎలా ఉంటుందంటే, ప్రియమైన ప్రియురాలికి ప్రేమతో రాసిన ప్రేమలేక, స్వయమైన చేతులతో ముక్కలుగా చింపిందే మనసులేక, నువ్వు ఊర్వశివని కాదే నిన్ను ప్రేమించింది, నువ్వు దేవతవని కాదే నిన్ను పూజించింది. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా,